అశ్విని నక్షత్రం యొక్క ప్రయోజనములు: అన్నప్రసనము, నామకరణం, స్త్రీ సంభోగం, నూతన వస్త్రధారణం, వస్త్రరత్నాది నానావిధ అలంకారములకు, చౌలము, ఉపనయనము, అశ్వగ్రహణము, మోటారు వాహనములు నడుపుటకు, పశువులను కొనుటకు, పశువులను అమ్మి పరులకు అప్పగించుటకు, పరుల వద్ద నుండి పశువులను స్వీకరించి స్వగృహమునకు తీసుకొని వచ్చుటకు, వేద శాస్త్రాభ్యాసము, గుణ విద్యాభ్యాసము, మంత్ర తంత్ర వైద్య శాస్త్రాభ్యాసము, తైలాభ్యాంగనము, రోగ నివారణ స్నానములు, రాజ్యాభిషేకము, పట్టాభిషేకము, పదారోహణము, హనము, వాస్తుకర్మము, భూగృహము సంబంధించిన మార్పులకు, చిత్రలేఖనం, ఫైన్ ఆర్ట్స్కి సంబంధించినటువంటి కృషి, పొలము, వ్యాపారము, దేవతా పూజలకు, మంత్రతంత్ర అనుసరించుటకు, బీజావాపము, నారికేళ స్థాపనము, యాత్ర మున్నగు సకల ప్రయోజనములకును అశ్విని నక్షత్రము శ్రేయోదాయకము. ఈ అశ్విని నక్షత్రం వలన అన్నప్రసన్న చేసిన ఆ జీవితాంతం కూడా వారికి అన్నపానాదులకు లోటు ఉండకుండా ఉంటుంది. దానివల్ల మంచి నక్షత్రంగా చేయటం. నామకరణం చేసినా కూడా అశ్విని నక్షత్రంలో వారికి ఆ నామకరణం వల్ల ఆ పేరుకి చాలా గొప్ప పేరు తీసుకొచ్చే పరిస్థితి వస్తుంది. నూతన వస్త్రధారణ, ఒక వస్త్రం కొన్నా అది చాలా కాలంగా మన్నికగా ఉంటుంది. ఏదైనా రత్నాలు కానీ కొన్నా కూడా, నానావిధ అలంకారం కొన్నా అవి కొంతకాలం ఎక్కువ కాలంగా మన్నిక వస్తాయి. ఉపనయనం చేసిన వేదాధ్యయనం వల్ల ఉపయోగం ఉంటుంది. వేదాధ్యయనం చేసి మంచి గొప్పవాళ్ళు అయ్యే పరిస్థితి ఉంటుంది. మోటారు వాహనాలు నడపడానికి కూడా మంచిది, చాలా ఉపయోగం ఉంటుంది. పశువులు కొన్నా అవి కూడా చాలా కాలం చాలా ఉపయోగిస్తాయి. పట్టాభిషేకం చేయొచ్చు, రాజ్యాభిషేకం, మంచి విద్యాభ్యాసం కూడా చేసిన మంచిది. వేదాధ్యానం కూడా ఉంటుంది. రోగ నివారణకు సంబంధించిన స్నానం చేయడానికి కూడా మంచి అనుకూలంగా ఉంటుంది. రథారోహణానికి మంచిది. వాస్తుకు సంబంధించిన కర్మలు ఏమైనా చేయడానికి కూడా, మార్పు చేర్పులు చేయడానికి కూడా చాలా మంచిది. చిత్రలేఖనం, ఫైన్ ఆర్ట్స్ కళాకారులకు చాలా అనుకూలమైన, ప్రారంభం చేస్తే చాలా గొప్పవాళ్ళు అవ్వడానికి అవకాశం ఉంటుంది. కృషి చేయడానికి, తర్వాత యాత్రలు చేయడానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ నక్షత్రంలో చేయటం వల్ల వారు అన్నిటిలోని కూడా గొప్పవారు అవుతారు. అశ్విని నక్షత్రం మేషరాశిలోని మొదటి నక్షత్రం. 4 పాదాలు కూడా మేషరాశిలోనే ఉండి 1, 2, 3, 4 పాదాలు కూడా ఉంటాయి. 2 భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తిక నక్షత్రం 1 పాదంతో ఉంటుంది. మేషరాశి అన్నమాట. ఇది సృష్టికి మొదటి రాశి.